నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణ రాజకీయాల్లో ఒక భారీ కుదుపు రాబోతోందా? గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రాజకీయ నాయకులుగా ఎదగాలనుకునే వారికి ఇది ఒక చేదు వార్తేనా? ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిన ఒక సంచలన విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. తెలంగాణలో స్థానిక సంస్థల ప్రతినిధులుగా ఉన్న ఎంపీటీసీలు, జెడ్పీటీసీల భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది. ఎందుకంటే రాష్ట్రంలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ ఈ ప్రతిపాదన నిజంగానే కార్యరూపం దాల్చితే ఇది తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసే పెను సంచలనం అవుతోంది. అసలు ప్రభుత్వం ఎందుకిలా ఆలోచిస్తోంది? దీని వెనుక ఉన్న బలమైన కారణాలేంటి? ప్రభుత్వం జరిపిన సుదీర్ఘ సమీక్షలో ప్రధానంగా 3 కారణాలు తెరపైకి వచ్చాయి. మొదటిది వాస్తవ పరిస్థితి. ఈ వ్యవస్థ ద్వారా ఎన్నుకోబడిన ఎంపీటీసీలకు కానీ, జెడ్పీటీసీలకు కానీ క్షేత్రస్థాయిలో నిర్దిష్టమైన బాధ్యతలు లేవు. వారికి సహాయంగా సరైన అధికారాలు లేవు. అన్నిటికంటే ముఖ్యంగా చేతిలో నిధులు లేవు. కేవలం పదవులు తప్ప విధులు, నిధులు లేకపోవడం వల్ల గ్రామాల్లో ఆశించిన అభివృద్ధి జరగడం లేదని ప్రభుత్వం బలంగా భావిస్తోంది. రెండవది ఆర్థిక మరియు పాలనాపరమైన భారం. ఈ వ్యవస్థలను రద్దు చేయడం వల్ల భవిష్యత్తులో వీటికి ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై భారీగా ఆర్థిక భారం తగ్గుతుంది. అంతేకాకుండా తరచుగా వచ్చే ఎన్నికల కోడ్ల వల్ల అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా ఉంటుందని ప్రభుత్వం యోచిస్తోంది. మొత్తంగా చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న ఈ వ్యవస్థల వల్ల పాలనాపరంగా పెద్దగా ఉపయోగం లేదని ప్రభుత్వం ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లే కనిపిస్తోంది. మరి ఈ సంచలన నిర్ణయం ఎప్పుడు వెలువడవచ్చు? అందరి దృష్టి ఫిబ్రవరి 23న జరగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంపైనే ఆధారపడి ఉంది. ఈ సమావేశంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థల రద్దుపై ప్రభుత్వం చర్చించే అవకాశం బలంగా ఉంది. ఈలోపే దీనివల్ల కలిగే లాభ నష్టాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ప్రభుత్వం అనుకున్నంత సులభంగా ఈ రద్దు ప్రక్రియ సాధ్యం కాదు. దీనికి ప్రధాన అడ్డంకిగా రాజ్యాంగం. మన దేశంలో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. కాబట్టి రాష్ట్రాలు తమకు నచ్చినట్లు ఈ వ్యవస్థను మార్చలేవు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలను రద్దు చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా రాజ్యాంగ సవరణ రావాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. కేవలం రాష్ట్ర స్థాయిలో ఒక తీర్మానం చేసినా లేదా ఆర్డినెన్స్ తీసుకొచ్చినా అది చెల్లదు. ఒకవేళ కేంద్రం సహకరించకపోతే ఈ నిర్ణయం పెద్ద న్యాయపరమైన చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంది. మరి రేవంత్ సర్కార్ ఈ న్యాయపరమైన సవాల్ను ఎలా అధిగమిస్తుందో, ఫిబ్రవరి 23న ఎలాంటి నిర్ణయం తీసుకుందో వేచి చూడాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థ ఉండాలా లేక రద్దు చేయాలా? కింద కామెంట్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.